ఏమి ఇప్పుడు ఒకటేసారి వాళ్ళు గతంలో కూడా ఈ రాముడి తల నరికాం, ఏ తల నరికారు ఏమైంది, ఇంకో విగ్రహం పెడతాం, లేదు ఆంజనేయ స్వామి చెయ్యి నరికారు ఇంకోటి, ఆ రథం తగలబెడితే ఏంది ఇంకో రథం చేయిస్తాం. ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి హిందూ సమాజం మీద కానివ్వండి, దేవుళ్ళ మీద కానివ్వండి భక్తి ఉంటుంది, భయం ఉంటుందని మనం అనుకుంటామా? ఆ రోజు బాధ్యత గల మంత్రి కొడాలి నాని అనేవాడు ఏం వ్యాఖ్యలు చేశాడండి ఆ రోజు? ఇయే కదా అతను ఆ రోజు ఏమన్నా కంట్రోల్ చేయగలిగాడా ముఖ్యమంత్రి? ఇవన్నీ ముఖ్యమంత్రే చేయించేది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఇంకా 4 రోజులు పోతే అతను ఏమంటాడంటే యేసుక్రీస్తు బొమ్మల మీదో లేకపోతే ఏ మసీదుల మీద కూడా దాడులు జరిపిస్తాడు వైకాపా నేత. దాడులు చేయించి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల్లో ఒక అలజడి సృష్టించడానికి కూడా ప్రయత్నం చేస్తాడు సార్ అతను అవినీతికి కాదేది అనర్హం అన్నట్టు అరాచకాలకి హత్యలకి కేర్ ఆఫ్ వైఎస్ కుటుంబం. మీకు దాంట్లో ఎటువంటి వేరే ఆలోచన కూడా పెట్టుకోమాకండి మీరు. అసలు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఇవాళ కేంద్ర సహకారంతో ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అసలు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే మీరు హర్షించాల్సింది పోయి అరేరే అవి బయటికి రాకుండా, ఎక్కడైతే అవి ప్రచారం జరగకుండా, ప్రజల మెదళ్ళలోకి అభివృద్ధి పోకుండా ఈ హత్యలు, రౌడీ షీటర్ల హత్యలు, లేకపోతే రేపిస్టులు, పోక్సో కేసులో వాళ్ళని పరామర్శించటం. వెళ్ళమనండి, హైదరాబాద్లో పోక్సో కేసుడు చనిపోయాడు, అక్కడికి కూడా పోయి మాట్లాడి ఎక్స్గ్రేషియా ఇచ్చి రమ్మనండి అంబటి రాంబాబుని. సిగ్గుశరం ఉందా అంబటి రాంబాబుకి కానీ? వీళ్ళ బతుకేందండి? ఒక మంత్రిగా ఇప్పుడు మీకు కాదు తెలంగాణ వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నాగార్జున యాదవ్ ఎగ్జాంపులే. మీరు మంచి ప్రభుత్వం ఇవన్నీ ఏదైనా చెప్తా కాదు, ఇక్కడ కాదు, ఒక్క నిమిషం. సాక్షి ఛానల్లో కూర్చొని నేను ఆ రోజు అనుకున్నా, ఆ వీడియో చూసినప్పుడే, ఇక్కడ ముఖ్యమంత్రిని పట్టుకుని డెలివరీ బాయ్ అది ఇది అంటే వెంటనే 2వ రోజు తీసుకెళ్ళి లోపలేశారు. అవును, విత్ ఇన్ 24 to 30 hours అంతే, అంతకన్నా ఎక్కువ కూడా లేట్ అవ్వాల. నేను అనేది ఏంటంటే సార్, సత్తెనపల్లిలో ఇతను మంత్రిగా ఉన్నప్పుడు ఒక బడుగు బలహీన వర్గ బీసీ వర్గానికి చెందిన యువకుడు అర్ధరాత్రి మరుగుదొడ్డి ట్యాంకర్ బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించిన మరుగుదొడ్డి క్లీన్ చేస్తా ఊపిరాడక దాంట్లో చనిపోతే అతనికి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల ఎక్స్గ్రేషియాలో 2.5 లక్షల లంచం అడిగాడు సార్. బహిరంగంగా ఆ తల్లి ఎవరైతే చనిపోయారో ఆ బాలుడి తల్లి వచ్చి వేడుకుంది, వేదన చెప్పుకుంది ప్రెస్కి. 5లో 2.5 లక్షలు అడుగుతా ఉంటే ఇక ఇట్లాంటి అవినీతి పరుడు, ఇలాంటి అవినీతి సామ్రాట్, నైతికత లేని వ్యక్తి, మహిళలంటే గౌరవం లేని వ్యక్తి ఇతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడా? అరే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది? అరే నక్కకి నాగలోకానికి ఉన్నంత ఉంది, ఆది శంకరాచార్యుడికి ఆటో శంకర్కు ఉన్నంత తేడా ఉంది మీ నాయకులకి మా నాయకులకి. అరే మీరు విమర్శించేది? అరే మీ సిగ్గనిపించట్లేదా? మీరు రావణ్ణి ఏ విధంగా సమర్థిస్తా ఉన్నారు? అది ఎటుపోతా ఉన్నారు మీరు? ఏంటి అసలు? మీకు బీజేపీ మీద కోపం ఉంటే, టీడీపీ మీద ఉంటే, పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉందనుకోండి, మీరు రాజకీయంగా ప్రశ్నించండి. ఇదిగో మీ ప్రభుత్వం ఈ తప్పులు చేస్తుంది, లేకపోతే మీ ఎన్నికల మేనిఫెస్టో ఇది, దాని గురించి మాట్లాడండి మీరు. అంతేగాని మీరు వస్తున్న పెట్టుబడులను అపహాస్యం చేస్తా, పెట్టుబడిదారుల్ని బెదిరించే విధంగా ఇక్కడి నుంచి వీళ్ళు నాకు నిన్న చెప్తా ఉన్నారు, వైకాపా కార్యాలయం నుంచి అది పేరు చెప్పని ఒక లాయర్ చేత ఒక డ్రాఫ్ట్ తయారు చేయించారంట. సెంట్రల్ ఇంటెలిజెన్స్కి కానివ్వండి, ప్రపంచ దేశాల్లో ఉండే వాళ్ళకి ఏమనంటే ఇక్కడ పరిస్థితులు బాగలేవు, మీరు పెట్టుబడులు పెట్టమాకండి, రేపు రాబోయే రోజుల్లో మీ పెట్టుబడులకు భద్రత ఉండదు ఇక్కడ. ఎందుకంటే మనం గతంలో చూసాం, కియా మోటార్స్ అడ్డుకున్న విధానం చూసాం, ప్రపంచ వరల్డ్ బ్యాంకు ఉంటే రాజధానికి ఏ విధంగా అడ్డుపడ్డారో చూసాం మనం. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఒక భయం ఏర్పడింది సార్. అసలు మనం కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా గతంలో కొడాలి నాని అనే శాడిస్టు దేవుళ్ళ మీద ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఈ రావణ్ వీడియోలన్నీ ఒకసారి మనం చూసుకొని అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు ఆ పార్టీలని, ఆ వ్యక్తుల్ని గతంలో బోరుగడ్డ అనిలు, వర్రా రవీందర్ రెడ్డి అని చెప్పి ఒక పరమ శాడిస్టుల్ని వీళ్ళు ఏ విధంగా మద్దతు పలికి ఇవాళ అసలు మనం సభ్య సమాజం మాట్లాడుకోవటానికి సిగ్గుపడాలి సార్. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఏం మాట్లాడింది సార్?
నేను రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదని చెప్పి మా అన్న మాట్లాడిస్తా ఉన్నాడు. ఇటువంటి అన్న, ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి శాడిస్టు దేశంలో ఏ చెల్లికి ఉండకూడదు అని మాట్లాడింది. ఇంకా వీళ్ళు కాబట్టి అంబటి రాంబాబు బతికున్నాడు. బండగట్టుకొని బయలో దూకమనండి, పైకి రాకుండా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థల పట్ల, లేకపోతే సమాజం పట్ల, లేకపోతే మత విశ్వాసాల పట్ల, లేకపోతే రాజ్యాంగ వ్యవస్థల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఒక విలువ, గౌరవం ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. అది కాదు కాబట్టి అంబటి రాంబాబు అయినా మాట్లాడతాడు, కొడాల నాని అయినా మాట్లాడతాడు, నాని అయినా మాట్లాడతాడు. లేకపోతే ఏదైనా జరిగితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించకూడదు, ఎవరో పరామర్శించకూడదు. ఎందుకంటే ఎట్లా వాళ్ళ బంధాలు ఉన్నాయి కదా, అట్లానే కదా సొంత బాబాయిని సొంత తమ్ముడి చేత చంపించడం. అంతెందుకు సార్, వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే వాళ్ళ తల్లికి బాగలేదని చెప్పి హాస్పిటల్లో పెట్టారు వీళ్ళు. తల్లికి బాగలేదని పెట్టి అరెస్ట్ కాకుండా శాంతి భద్రతలంట. ఇతను ఏదో ప్రపంచ నాయకుడు అయినట్టు అవినాష్ రెడ్డి శాంతి భద్రతలంట. ఇవాళ మాత్రం ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా సార్, కోడి కత్తి డ్రామా ఆడి నువ్వు ఎక్కడ పోయి చేయించుకున్నావు? ఏ రెడ్డి గారి హాస్పిటల్లో, న్యూరాలజీ హాస్పిటల్ పోయావు? అదే అట్లాంటిది అనుకున్నావా? ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి చేరిన హాస్పిటల్, ఆయన ఇంటర్నేషనల్ హాస్పిటల్, కోకిలా బెన్ హాస్పిటల్లో పోయి ఆయన బాగలేక భుజాల సర్జరీ చేయించుకుంటే, లేకపోతే ఇదేమన్నా గులకరాయి డ్రామా అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? మీకు మాట్లాడటానికి పవన్ కళ్యాణ్ గారి మీద. పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర 3 గంటలు పెళ్లి కార్డు పట్టుకొని అంబటి రాంబాబు ఎదురు చూశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, మా అమ్మాయి పెళ్లికి రా మహాప్రభు అని. ఇవాళ అటువంటి పవన్ కళ్యాణ్ మీద నువ్వు మాట్లాడతావా? గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి నా కోసం పవన్ కళ్యాణ్ నాతో ఫోటో తీసుకోవడానికి వెయిట్ చేసాడు అన్న వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? ఎనీవే, థాంక్యూ వెరీ మచ్. ఈ పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొడితే తప్ప చూద్దాం. ప్రజలకి స్వేచ్ఛ కదా, రాష్ట్ర ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు చేసే పనులు అబ్జర్వ్ చేస్తారు, మనం మాట్లాడేది అబ్జర్వ్ చేస్తారు. లెట్ దెమ్ డిసైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ చర్చ. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబీఎన్.